ఉగాది రోజున నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉగాది కానుకగా ఈ ఉద్యోగాల పండుగను ప్రకటిస్తున్నట్లు మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముందుగానే సిలబస్ ప్రకటిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. తన మాట నిలబెట్టుకున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది రోజున నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ మొదలైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారు ఎన్నికలకు ముందు. ఆ పాదయాత్రలో భాగంగా నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాము అంటూ కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే జాబ్ క్యాలెండర్ అనేది కూడా విడుదల చేయడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా డిఎస్సి గతంలో కూడా డిఎస్సి విడుదల చేసిన అనంతరం కూడా ఇక ఉగాది కానుకగా అయితే కనుక నిరుద్యోగులకి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ సైతం కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే యువగలం హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకి అయితే కనుక గుడ్ న్యూస్ అందించింది. ఏదైతే మాట నిలబెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో అయితే కనుక ఇటు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ లో దాదాపు అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోస్టులు అనేది కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది పెట్టడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అంటే ఈ యొక్క పోస్టులతో పాటు ఎప్పుడు ఏ నెలలో ఏ పోస్టులు విడుదల చేస్తాము అన్న దాంతో పూర్తి క్లారిటీ తోటి అనేది కూడా ఇటు విడుదల చేయడంతో ఇక నిరుద్యోగులు అనే వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించడంతో దానికి సంబంధించి ఒక నైపుణ్య అనే వెబ్సైట్ అనేది కూడా ప్రారంభించి ఆ వెబ్సైట్ లో అయితే కనుక రిజిస్టర్ చేసుకున్న అనంతరం కూడా వారికి సంబంధిత శిక్షణ అనేది కూడా అందించేందుకు ఇటు కూటమి ప్రభుత్వం ఒక ఉగాది కానుకగా అయితే కనుక అందించడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా ఉన్నత విద్యలో ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి మే నెలలో విడుదల చేస్తామో ఆ మే నెలలో విడుదల చేసేటువంటి పోస్టులు దాదాపు 1,500 పోస్టులు ఉన్నాయంటూ కూడా ఇటు ప్రకటన అనేది విడుదల చేయడం. అదేవిధంగా August 15 అంటే ఎవరైతే హోమ్ శాఖ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా దాదాపు గ్రూప్ 1 లో 91 పోస్టులు, అదేవిధంగా హోం శాఖకి సంబంధించి 2,778 పోస్టులతో పాటు ఇతర శాఖలో 928 పోస్టులు విడుదల చేస్తున్నామంటూ కూడా ఇటు అది కూడా ఆగస్టు నెలలో విడుదల చేస్తామంటూ కూడా ప్రకటించడం. ఇంకా మరోవైపు గ్రూప్ 2 కి సంబంధించి 750 పోస్టులు, అదేవిధంగా ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో అవి దాదాపు 500 వరకు కూడా విడుదల చేస్తున్నట్టు, ఇతర శాఖలకు సంబంధించి మరొక 500. అంటే ఇదంతా కూడా ఒక సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తాము అంటూ కూడా ఇటు ప్రకటన అనేది విడుదల చేయడం. మరోవైపు అక్టోబర్ వైపు స్కూల్స్ ఇంటర్ విద్యకు సంబంధించినటువంటి పోస్టులు దాదాపు 3,004 పోస్టులు విడుదల చేస్తున్నాం అంటూ కూడా ప్రకటించడం. దీంతో పాటు మొత్తంగా 10,060 పోస్టులకి అయితే కనుక భర్తీ చేపట్టనున్నట్టు కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకి అయితే కనుక ఒక హామీని నిలబెట్టుకున్నట్టు కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక యువత ఏదైతే యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ అదేవిధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తాము అంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ పోస్టులు ప్రకటించామంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. దీంతో పాటు నైపుణ్య పోర్టల్లో ఏర్పాటు చేసి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అలర్ట్స్ పొందవచ్చు అంటూ కూడా ఇటు నారా లోకేష్ ట్వీట్ చేయడంతో అభ్యర్థుల్లో ఒక కొత్త ఏదైతే ఆశ అనేది కూడా రావడంతో దానికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో ఆ ప్రిపరేషన్ అనేది కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా కూడా ఇక అందరూ ఉండాలంటూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కొందరు రైట్, థ్యాంక్ యూ సంతోష్.
ఇరాన్ దాడులతో గల్ఫ్ దద్దరిల్లింది. చెప్పినట్లుగానే సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వంటి అమెరికా మిత్ర దేశాలపై మరోసారి దాడులు చేస్తామని హెచ్చరించిన ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఖతార్లోని రస్లఫాను రిఫైనరీ, చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. సౌదీలోకి ప్రవేశించిన మిసైళ్లను అడ్డుకున్నామని డిఫెన్స్ చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్లోని బేసు గురియాను విమానాశ్రయంపై క్లస్టర్ బాంబులతో ఇరాన్ దాడికి దిగింది. ఈ దాడిలో పలు ప్రైవేటు విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఖతార్పై దాడికి ముందే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి జరిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ కేంద్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ కు పేరుంది. ఇరాన్ గ్యాస్ లో 70% ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతోంది. గల్ఫ్ వార్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎనర్జీ స్థావరాలపై ఇక దాడులు ఉండవని తెలిపారు. ఎనర్జీ ఇన్ఫ్రాపై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపాలన్నారు. సౌత్ పార్స్ పై ఇక దాడులు ఉండవని ట్రంప్ వెల్లడించారు. ఖతారు ఎల్ఎన్జీపై దాడిని ట్రంప్ ఖండించారు. సౌత్ పార్స్ దాడికి అమెరికాకు సంబంధం లేదని తెలిపారు. ఖతార్కు కూడా ఈ దాడితో సంబంధం లేదన్నారు. ఇరాన్ ప్రతీకార దాడి అన్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ఎల్ఎన్జీపై దాడి చేయొద్దని ఇరాన్ను హెచ్చరించింది. దాడులు కొనసాగితే భారీ ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ ఎనర్జీ ఆస్తులను రక్షిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కేసీఆర్ పై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతలు నియంతా పోకడాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కొత్త గవర్నర్ను కలిసేందుకు ప్రతిపక్ష నేత వస్తామనుకున్నారని అన్నారు. సభ సాంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణ సంస్కృతికి విరుద్ధమన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మన అందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నాను. రేవంత్ రెడ్డి 3 గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్టు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి
పర్ఫెక్టుగా మెడల్ చోరు సెట్ అవుతుందని విమర్శించారు. మూసీ సుందరీకరణకు అయ్యే ఖర్చు 16,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందనలు కాదు, అభిశంసన అని అన్నారు. వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్కు ఇంగితం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఇంతసేపు మాట్లాడిండు 3 గంటలు, ఒక్క మాట తీసిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి? మూసీ మీద ఉన్న ప్రేమలో 100వ వంతు నీకు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు? కోపం ఉందేమో జైపాల్ రెడ్డి అంటే, అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు, ఆ పేరు కూడా తీస్తలేడు మళ్ళా ప్రాజెక్టు పేరు. జైపాల్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో ఏందో గానీ ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండు, అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఊసు కూడా ఎత్తుతలేడు. ఏమన్నా పౌరుషం ఉంటే మరి 90% పూర్తయిన ప్రాజెక్టుకు వెంటనే మిగతా 10% డబ్బులు ఇవ్వు, వెంటనే పూర్తి చేసి చూపెట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దామోదర్ రాజనరసింహని, శ్రీధర్ బాబుని, పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుకుంటూ పేమెంట్ కోటాలో ఢిల్లీకి ఒక 1000 కోట్లు కొట్టి సీటు తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన మిడిసిపడితే మేం చేయగలిగింది ఏం లేదు. నేనే రాజు నేనే మంత్రిని అన్న వాళ్ళు చాలా మంది గతంలో ఇట్లే మాట్లాడి కొట్టుకొని పోయింది. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ట్రాఫిక్ చలాన్ల కట్ట ఆటో డెబిట్ పెట్టన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు మా కెమెరామెన్ ఏదైనా బండి మీద పోతున్నా అనుకో, చిన్నగా లైన్ దాటిండి అనుకో, ఆయన అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్ చేయన్నట్టు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని, ఆటో డెబిట్ మరి రైతు బంధుకు పెట్టొద్దా? నీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా రైతుల ఖాతాలకు ఆటో డెబిట్ వద్దా? మీ రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్ళి డైరెక్ట్ గా ఆటో డెబిట్ మా ఆడపిల్లలు 2,500 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు పెట్టొద్దా? మరి అట్లాగే మీ ప్రియాంక గాంధీ ఖాతాలకు వెళ్ళి ముసలోళ్ళకి 4,000 పెన్షన్ ఆటో డెబిట్ పెట్టొద్దా? ఆటో డెబిట్ ఓన్లీ మా తమ్ముళ్ళు ఎవరైతే బండ్ల మీద తిరుగుతున్నారో రోడ్ల మీద వాళ్ళకి మాత్రమే ఉంటుందా? అందుకే ఈ చిల్లర మాటలు చిల్లర కథలు కట్టిపెట్టు. 2034 కాదు, ఇంకో 2 ఏళ్లు నిన్ను భరించడం ఎక్కువ ఈ తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత తరిమి కొట్టకపోతే, ఆ తర్వాత చీత్కరించకపోతే మీరు నన్ను పట్టుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డికి, ఒళ్ళు దగ్గర పెట్టుకో. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన ఆషామాషి నాయకుడు కాదు. నీలాగా చిల్లరగా చిలక్కొట్టుడు కొట్టి ఆర్టీఐ పేరు మీద బ్లాక్ మెయిల్ దందాలు చేసి మరి వెనకాల రిటైర్డ్ ఉద్యోగులతో నీ ఇంటి వెనకాల ఆఫీస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి బతికినోడు కాదు. ఉద్యమాల ఉగ్గుపాలతో మరి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఢిల్లీ మెడల్ వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయన కాలి గోరికి కూడా నువ్వు సరిపోవు, ఆయన కాలి గోరుకు సరిపోవు. అట్లాంటి నువ్వు ఇలా వాగే వాగుడు తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తప్పకుండా నిన్ను చీత్కరించే రోజు, చీకొట్టే రోజు, అసహించుకునే రోజు, తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి హెచ్చరిస్తూ, నిన్ను నీ దుర్మార్గమైన దండుపాలెం ముఠాను ఇవాళ ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు ఏ రకంగా ఈ రాష్ట్ర రాజధాని చుట్టూ ఉండే భూముల మీద పడి దోచుకుంటున్నారో ఎవరిని అడిగినా చెప్తారు. అనుముల తొండల్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, మొత్తం దండుపాలెం ముఠా మరి అలా ఏ రకంగా దోపిడీ చేస్తున్నదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తిరుపతిలో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. ఉదయం నుంచి ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం ఎండల నుంచి ప్రజలకు భారీ ఉపశమనాన్ని కలిగించినప్పటికీ ఒక్కసారిగా కురిసిన వానతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మరోవైపు ఎండవేడికి అల్లాడిపోతున్న భక్తులకు, స్థానికులకు ఈ చల్లని వాతావరణం ఎంతో ఊరటనిచ్చింది. రాబోయే మరికొన్ని గంటల పాటు ఇదే విధంగా వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మదిరి, ఎర్రుపాలెం, బోనకల్, చింతకారి మండలాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, అతి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కిష్టాపురం గ్రామంలోని సత్యనారాయణ పామాయిల్ తోటలో 2 పిడుగులు ఒకే చోట పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ద్రోణి ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
కంచికచర్ల ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు గురైన పట్టణవాసులకు కొంత ఉపశమనం కలిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతగా ఉంటూ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడింది. రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. పగిడ్యాల మండలం పడమర పాతకోటలో 2 ఏళ్ల బాలుడు అభి ఇంటి పక్కనే ఆడుకుంటుండగా అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ఇంటి గోడ కూలి మృతి చెందాడు. బాలుడిని హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా అయ్యారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలో పట్టా భూములపై ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఆదివాసుల పట్టా భూములపై రెవెన్యూ, అటవీశాఖ సంయుక్తంగా సర్వే చేసి పంచనామా నిర్వహించారు. పట్టా భూములను ఆదివాసీ రైతులకు అప్పగించాలని డిమాండ్తో గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ రైతులపై తప్పుడు ప్రచారం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్కమ్మ చెరువు వరద కాలువల నష్టపరిహారం 2013 భూసేకరణ ప్రకారం మంజూరు చేసి ఆదివాసీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నియోజకవర్గం రామన్నగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి 30, 36 ఇంకోటి 39 సర్వే నెంబర్లలో ఉన్నటువంటి భూములపై ఇటు అటవీ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ సంయుక్తంగా వాటిపై అంటే ఏదైతే సర్వేలు చేసి వీరికి భూములు అప్పగించాలంటూ ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి అంటే ప్రతిజ్ఞ ప్రకారం వీళ్ళకి భూములు కావాలంటూ కూడా రామన్నగూడెం ప్రజలైతే పిల్ల పాపలతోటి పాటు గత 3 రోజులుగా కలెక్టరేట్ ధర్నా చౌక్లో అయితే దీక్షలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ అంటే వారందరూ కూడా ఉన్నారు. వారికి సంబంధించి భూముల యొక్క సమస్యలు ఏంటి, అదేవిధంగా వెంకమ్మ చెరుకుకు సంబంధించి కూడా అప్పుడు ఏదైతే 2013లో వీరికి కొంత ఏదైతే సంబంధించి భూములు కోల్పోయారో వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం జరిగింది, అసలు మొత్తం వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, అసలు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కూర్చున్నారు? మేము ఇవాళకి 3 రోజులు అవుతుంది సార్. ఇంతకు ముందు కూడా నిర్వాధిక నిరాహార దీక్ష చేశాము. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ముందు జాయింట్ సర్వే చేసుకోండి, 30, 36, 39కి సంబంధించి మీది ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు తీసుకోండి అనేసి చెప్పారు సార్. అయితే మేము కలెక్టర్ గారి దగ్గరికి పాదయాత్రగా వచ్చాము, నిర్వాధిక నిరాహార దీక్ష చేసాం. చేసిన తర్వాత వివి పాటిల్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఐఏఎస్ అధికారి, ఆ సార్ మాకు జాయింట్ సర్వేకి ఇచ్చారు. పంచనామా చేసి ఎవరిదైతే వాళ్ళది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయండి గ్రామస్తులంతా, ఒకవేళ గ్రామస్తులది అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి సపోర్ట్ చేయండి అని చెప్పి మాకు కాగితం ద్వారాగా ఇచ్చారు సార్ కలెక్టర్ గారు. కానీ అది మళ్ళీ మేము జాయింట్ సర్వే చేపించాం, గ్రామస్తులందరం కలిసి జాయింట్ సర్వే చేపించాం. కానీ ఇంతవరకు కూడా మళ్ళీ మాకు పంచనామా చేసి ఇవ్వలేదు సార్. అందుకని మళ్ళీ మేము నిర్వాధిక నిరాహార దీక్ష చేయడానికి మా ఆత్మగౌరవం కోసం, మేము కాపాడుకోవడం కోసం, పిల్ల పాపాలతో కుటుంబం ఊర్లో రామన్నగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 160 కుటుంబాలు ఉన్నాయి సార్. మొత్తం పిల్ల పాపాలతో సహా మేము ఇక్కడికి ధర్నాకి రావడం జరిగింది సార్. మాకు ఏవైతే కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారో అవే పంచనామా చేసి మాకు ఇచ్చేంత వరకు కూడా మేము నిర్వాధిక నిరాహార దీక్ష చేస్తామనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఆ ల్యాండ్ మాకు ఆల్రెడీ పట్టాలు ఇష్యూ చేసినారు సార్. 1994-98లో పట్టా ఇష్యూ చేసినారు. మాకు ఫీల్డ్ పొజిషన్ చూపించలేదు కాబట్టి ఆ పట్టాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మా ట్రైబ్స్ జీవన విధానం కోసం అభివృద్ధి చెందుతారు అనేసి మాకు పట్టాలు ఇష్యూ చేసినారు. కాబట్టి ఆ భూమిని మాకు ఈరోజు అప్పగిస్తే మేము దాంట్లో వ్యవసాయం సాగు చేసి అభివృద్ధి చెందుతాం అనేసి మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు అధికారులు చెప్తున్న దాని ప్రకారం మొత్తం 500 ఎకరాల్లో 350 ఎకరాల వరకు మేము ఇప్పటికే పట్టాలు ఇచ్చేసాము, ఇంకొక 150 ఎకరాలకు మాత్రం వాటిని ఏదైతే పట్టాలు రెడీ చేస్తున్నాము అంటున్నారు. మరి మీరు ఎందుకు దీక్ష కూర్చున్నారు సార్? అధికారులు చెప్పే దాంట్లో వాస్తవం లేదు సార్. రామన్నగూడెం రెవెన్యూ వచ్చేసి మొత్తం 130, 36, 39 సర్వే నెంబర్లు వచ్చేసి 1040 ఎకరాలు సార్. 1040 ఎకరాలు అన్నప్పుడు 400 ఎకరాలే ఉంది ఈ భూమి. అంటే మిగతా భూమి ఎట్టిపోయినట్టు సార్ రామన్నగూడెం రెవెన్యూ. ఏమన్నా భూమి అంటే అక్కడే ఉంటుంది సార్, ఏమన్నా ఎటు వేరే చోటుకి వెళ్ళదు కదా సార్. భూమి అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు ఆక్రమణలో ఉందనేసి ఇప్పుడు తెలిసినాం సార్. 30, 36, 39
క్లియర్గా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది సార్. 573 ఎకరాల 20 కుంటల భూమి. ఆ భూమికి గెజెట్ ఏమన్నా వాళ్ళకి ఇచ్చినట్టు గెజెట్ ఆధారాలు ఉంటే ఆ గెజెట్ మాకిస్తే మేము దీక్ష విరమించుకొని వెళ్తాం అనేసి కూడా క్లియర్గా చెప్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి భూమికి మీరు చెప్తున్నటువంటి భూమికి ఎంత తేడా ఉంది? వాళ్ళు చెప్తున్న భూమికి మేము చెప్పే భూమికి అదే సార్. 573 ఎకరాలు 20 కుంటల్లోనే తేడా ఉంది సార్. సారీ చెప్పినట్టు నేను ఈరోజు పేపర్లో చూసినాను సార్. మేము కూడా మొత్తం భూమి వచ్చేసి రామన్నగూడ 573 ఎకరాలు మా చేతిలో లేదు, ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఓన్లీ 400 ఎకరాలే మా దగ్గర ఉంది. 400 ఎకరాల్లో కూడా మాకు 250 ఎకరాలు పట్టాలు ఇష్యూ చేసినాం గతంలో అనేసి అన్నారు సార్. 250 ఎకరాలు కాదు సార్ పట్టా ఇష్యూ చేసింది. ఏదైతే 1040 ఎకరాలు ఉన్నాయో 1040 ఎకరాలు కూడా పట్టాలు ఇష్యూ చేసినారు. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు ఈ యొక్క 573 ఎకరాలలో మీకును ఫారెస్ట్ అధికారులకు తేడా వస్తుంది అంటున్నారు కదా, మరి ఆ భూమి అక్కడే ఉందా లేదంటే కబ్జాలు ఎవరైనా కబ్జా చేసి అక్కడ ఉన్నారు? ఎవరు కబ్జా చేయలేదు సార్. 2015లో వాళ్ళు అటవీ అభివృద్ధి సంస్థ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు కేసు డిస్మిస్ అవ్వటం వల్ల ఆ టైంలో కూడా మేము 104 ఎకరాల్లో మేము ఆధీనంలోకి తీసుకొని మేము ఈ రోజు కూడా అందులోనే వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇవ్వమనేసి ఆ 2011 నుండి మేము ఫైట్ చేస్తున్నాం సార్ ఆ భూమి కోసం. ఆ భూమి ఈ రోజు వరకు అప్పగించలేదు సార్. అయితే మీరు మొదటి రోజే దీక్ష కూర్చున్న రోజు నుంచే ఆ రోజు రాత్రికే ఈ యొక్క సమస్యపై ఒక కొలుక్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పారు. అంటే ఏ రోజుకి ఆ రోజు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? అసలు మీకు ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు సార్ క్లియర్గా, అది ఫారెస్ట్ భూమి 30, 36, 39 ఫారెస్ట్ అనేసి అంటున్నారు సార్. ఫారెస్ట్ అధికారులు మాకు రిపోర్ట్స్ కొన్ని ఇచ్చినారు సార్. ఫారెస్ట్ భూమి కాదనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ ఫారెస్ట్ అధికారులు. రెవెన్యూ అధికారులు ఏం ఫారెస్ట్ అనేసి చెప్తున్నారు సార్. మాకు ఫారెస్ట్ భూమి అనేసి అన్నప్పుడు మాకెందుకు పట్టాలు ఇచ్చినారు అనేసి మేము అడుగుతున్నాం సార్. పట్టాలు ఇష్యూ చేసినారు, అదేవిధంగా మా యొక్క భూమి శిస్తులు కూడా కట్టినాం సార్. దానికి కూడా మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రామన్నగూడానికి చెందినటువంటి 30, 36, 39 సర్వే నెంబర్లలో భూములపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, అదేవిధంగా వెంకమ్మ చెరువు నష్టపరిహారంపై కూడా అధికారులు అంటే దీనికి సంబంధించి హామీ ఇవ్వకపోతే మాత్రం కొత్తగూడ నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి వీరైతే దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.